హాయ్ అండి. నేను డాక్టర్ రుద్రభట్ల రఘువంశీ, పీడియాట్రిషియన్, అవని చిల్డ్రన్స్ హాస్పిటల్. సో, యాక్చువల్‌గా ఇవాళ రేపు ఎండల తీవ్రత చాలా పెరిగిపోయిందండి. మధ్యాహ్నం ఉష్ణోగ్రతలైతే చాలా ఎక్కువయ్యాయి. సో, ఎండాకాలంలో చాలా సమస్యలు గూడా వచ్చే అవకాశం ఉంటది. ఎస్పెషల్లీ బీయింగ్ ఎ పీడియాట్రిషియన్ చిన్న పిల్లల కోసం అనేసి. సో, చిన్న పిల్లలకి వడదెబ్బ తాకడం అనేది చాలా కామన్. చిన్న పిల్లలు గానీ, వృద్ధులకు గానీ. సో, ఎండాకాలంలో మధ్యాహ్నం పూట 12-4 వరకు పంపియకపోవడమే ఉత్తమం. అట్లాగే చిన్నపిల్లలకి లైట్ కలర్ క్లాతింగ్ అది ఏసేయండి. కాటన్ క్లాతింగే యూజ్ చేయండి, కొంచెం గాలాడేటట్టు. అట్లాగే మరీ ఎక్కువ ఎండ తీవ్రతకు కూడా బయటికి తీసుకెళ్ళకండి. దాంతోపాటు చెమటలు గానీ అవి రావడం చాలా సహజం దాంక. ఒకవేళ బాగా చెమటలు వస్తున్నాయంటే క్రీసెస్ చూసుకోండి ఎక్కువ. ఎక్కడైతే మడతలు ఉంటాయో చర్మంది, దాంట్లో ఎక్కువ నీరు అట్లాగే ఉండిపోవడం వల్ల, చెమట వల్ల, దానివల్ల ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. సో, ఒకవేళ నీరు ఎక్కువ ఉంది అంటే రోజుకి ఒక 3 సార్లు కొంచెం తుడిచేసి లైట్‌గా పౌడర్ వేయడము అట్లాంటివి మాత్రం చెయ్యండి. అట్లాగే నీరు బాగా తాగించాలండి ఖచ్చితంగా. ఎందుకంటే వడదెబ్బ తాకడం అనేదే నీరు శాతం తగ్గిపోవడం వల్ల. సో, ఈ వేడికి ఒంట్లో ఉన్న నీరు బయటికి ఎవాపరేట్ అయ్యిద్ది దానికోసం అనేసి మనకు వాటర్ లాస్ ఏదైతే అవుతుందో దాన్ని కంపెన్సేట్ చేయడానికి నీరు పుష్కలంగా తాగించండి. అట్లాగే నీటి పానీయాలు ఏదైనా లైమ్ జ్యూస్ కానీ, లేకపోతే అట్లాగే పుచ్చకాయలు కానీ, లేకపోతే సొరకాయలు కానీ, ఇట్లా వాటర్ శాతం ఏదైతే ఎక్కువ ఉంటుందో ఫ్రూట్స్‌లో అవి ఇవ్వడం అనేది మేలు. అట్లాగే బయట ఆహారం అనేది మ్యాక్సిమం అవాయిడ్ చేసుకోండి. ఎందుకంటే సమ్మర్‌లో ఆహారం అనేది తొందరగా చెడిపోతుంది. సో, ఫుడ్ పాయిజన్స్ కూడా చాలా ఎక్కువ అవుతున్నాయి. అట్లాగే శుద్ధి అయిన నీటినే తాగండి. సో, ఎక్కడైనా కూడా మీ నీరు మీరు క్యారీ చేసుకోవడం అనేది ఉత్తమం. రోజుకి అట్లీస్ట్ 2 లీటర్స్ వాటర్ తాగండి. అట్లాగే ఎండకి వెళ్ళాల్సి వస్తుంది అంటే ఓఆర్ఎస్ క్యారీ చేయండి. ఓఆర్ఎస్‌లో కూడా గవర్నమెంట్ రికమెండెడ్ WHO ఫార్ములా ఓఆర్ఎస్ మాత్రమే వాడండి. వేరే ఓఆర్ఎస్ అనేది మీకు అంత హెల్ప్ చేయదండి. అట్లాగే ఓఆర్ఎస్‌తో పాటు వాటర్ కూడా పుష్కలంగా తీసుకుంటూ ఉండాలి. దాంతోపాటు ఆహారంలో కూడా కొంచెం గట్టి ఆహారాలు గట్రా కాకుండా లైట్ ఆహారాలు ఎక్కువ పానీయాలలో తీసుకోవడం అనేది ఉత్తమం. అలాగే బయటికి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా బాగా ఎండలో వెళ్తున్నారు అంటే పెద్దవారైనా చిన్నవారైనా ఖచ్చితంగా గొడుగులు అవి పట్టుకొని వెళ్ళండి. ఎందుకంటే ఎండ నుంచి సంరక్షిస్తుంది. అట్లాగే నల్ల కలర్ గొడుగులు కాకుండా కొంచెం లైట్ కలర్ గొడుగులు అయితే మాత్రం అవి ఎండని కూడా రిఫ్లెక్ట్ చేస్తుంది, దాకా హీట్ నుంచి కొంచెం ప్రొటెక్ట్ చేస్తుంది. దాంతోపాటు ఏసీలలో ఎక్కువ ఉండేవాళ్ళు ఏమవుతుంది అంటే చాలా కూలింగ్లో ఏసీ నుంచి ఒకేసారి బయటికి వెళ్తే మన శరీరం అనేది ఆ టెంపరేచర్ని సడన్ వేరియేషన్ని తట్టుకోవడం కష్టం. సో, టెంపరేచర్ ఒకవేళ బాగా కూలింగ్లో ఉన్న వాళ్ళు కొంచెం వెళ్ళే ముందు కొంచెం నార్మల్ కూలింగ్కి వచ్చేసి కొద్దిసేపు ఉన్న తర్వాతనే ఎండలోకి వెళ్ళండి. అండ్ వెళ్ళేటప్పుడు మాత్రం ఖచ్చితంగా వాటర్ బాటిల్ 100% తీసుకొని వెళ్ళండి. దాంతోపాటు ఈ సమ్మర్లో యాక్చువల్గా చికెన్ పాక్స్ సమస్యలు కూడా చాలా ఎక్కువ వస్తూ ఉంటాయి చిన్నపిల్లల్లో. సో, చికెన్ పాక్స్ లాగా మీకు ఒంటిపైన చిన్న దద్దుల్లాగా వస్తున్నాయి, లేకపోతే మీకు అమ్మవారిలాగా అట్లా చికెన్ పాక్స్ లాగా అనిపిస్తుంది అంటే మాత్రం ఇమీడియట్గా వాళ్ళని డాక్టర్ దగ్గర తీసుకెళ్ళాలండి. ఫస్ట్ 2 డేస్లో ఒకవేళ తీసుకెళ్తే దానికి సంబంధించిన ఒక మందు ఉంటుందండి. అది ఒకవేళ పెడితే ఆ చికెన్ పాక్స్కి సంబంధించిన ఏవైతే పస్ట్యూల్స్ ఉన్నాయో దాని సివియారిటీ కానీ లేకపోతే ఇంటెన్సిటీ కానీ తగ్గే అవకాశం ఉంటుంది. సో, దాంతోపాటు వేరే పిల్లలకి నుంచి కూడా దూరం పెట్టండి. ఎందుకంటే దాన్ని ఇన్ఫెక్టివిటీ పీరియడ్ దగ్గర 7 డేస్ to 10 డేస్ వరకు ఉంటుంది దాకా. సో, వేరే పిల్లల నుంచి కూడా కొంచెం దూరం పెట్టడం అనేది ఉత్తమం. అట్లాగే అనేక సమస్యలు ఏవైతే వస్తాయో వాటిని అశ్రద్ధ చేయకండి. దగ్గరలో ఉన్న పీడియాట్రిషియన్కి మీ పిల్లల్ని వెళ్ళి చూపెట్టండి. ఏదైనా చర్మ సమస్యలు కానీ, లేకపోతే ఒళ్ళు వెచ్చగా ఉండడం కానీ బాగా, లేకపోతే అట్లాగే ఏదైనా వాంతులు కానీ విరోచనాలు కానీ ఉంది అంటే మాత్రం ఇమీడియట్గా ట్రీట్మెంట్ తీసుకోండి. అట్లాగే వడదెబ్బ లక్షణాలు ఏవైతే ఉంటాయో తలకాయ నొప్పి రావడం కానీ, విపరీతంగా వాంతులు కానీ, విరోచనాలు కానీ, అండ్ సో, యాక్చువల్గా బాగా కూలింగ్లో ఉన్నవారు ఎవరైతే ఉంటారో ఏసీలలో ఉండేవాళ్ళు, సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కానీ లేకపోతే వేరే వృత్తి చేసేవాళ్ళు, సో, వాళ్ళు చాలా కూలింగ్ నుంచి ఒకేసారి ఎండలోకి వెళ్తే మన బాడీ అనేది ఆ ఉష్ణోగ్రత వేరియేషన్ని వెంటనే తట్టుకోవడం అనేది కష్టం. సో, ఎప్పుడైనా కూడా బయటికి వెళ్ళేటప్పుడు మీరు కొంచెం తక్కువ కూలింగ్లో ఉండేసి లేకపోతే నార్మల్ రూమ్ ఎయిర్లో ఉండేసి ఆ తర్వాతనే బయటికి వెళ్ళడం అనేది ఉత్తమం అండి. దాంతోపాటు బయటికి వెళ్ళే వాళ్ళు ఎవరైతే పెద్దవారు కానీ చిన్నవారు కానీ గొడుగులు కానీ అట్లా తీసుకొని వెళ్ళండి ఎండ తీవ్రత నుంచి డైరెక్ట్గా కాపాడుకోవడానికి. అండ్ లైట్ కలర్ గొడుగులు వేసుకుంటే ఇంకా బెటర్, ఎందుకంటే ఎండని అది బయటికి రిఫ్లెక్ట్ చేస్తుంది దాకా. అట్లాగే చర్మానికి సంబంధించి చాలామంది సన్ స్క్రీన్స్ కూడా వాడుతూ ఉంటారు, అది బెటర్. యాక్చువల్గా ఎస్పీఎఫ్ మీ దగ్గర ఉన్న డెర్మటాలజిస్ట్ని వాళ్ళని అనుకొని మంచి ఎస్పీఎఫ్ ఉన్న క్రీమ్ వాడండి. చర్మం నుంచి పిగ్మెంటేషన్ నుంచి కూడా అది రక్షిస్తుంది. దాంతోపాటు ఏదైతే చికెన్ పాక్స్ అది ఉంటుందో, సో, ఇంకా ఏదైనా కూడా ఎండ తీవ్రత బాగా ఉండి వడదెబ్బ లక్షణాలు ఏదైతే విపరీతమైన జ్వరం ఉండడమో, తలకాయ నొప్పి ఉండడమో, కడుపులో నొప్పి ఉండడమో, వాంతులు విరోచనాలు ఇలా ఉన్నాయి అది అంటే మాత్రం బిడ్డ డల్గా ఉన్నాడు అంటే దయచేసి ఇంట్లో అశ్రద్ధ చేయకండి. మీ
దగ్గరలో ఉన్న పీడియాట్రిషియన్ దగ్గరికి తీసుకెళ్ళండి. వెంటనే వడదెబ్బకి ట్రీట్మెంట్ ఇవ్వండి. ఎందుకంటే మనం వెంటనే తీసుకునేదానికి లేట్గా తీసుకునేదానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. సో బిడ్డ ఆరోగ్యాన్ని, బిడ్డ ఏదైతే లైఫ్ని అనవసరంగా రిస్క్లో మాత్రం దయచేసి మనం పెట్టవద్దు.